ఫ్రెండ్స్, నేను చాట్‌జీపీటీని ఒక క్వశ్చన్ అడిగా. 'వార్ 2' అండ్ 'కూలీ' ఈ 2 మూవీలలో ఏది బెస్ట్‌గా ఆడుతుంది అండ్ అదే ఎందుకు బెస్ట్‌గా ఆడుతుంది, ఒక 5 పాయింట్లలో చెప్పండి అని చాట్‌జీపీటీని అడిగా ఫ్రెండ్స్. అయితే అది ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రస్తుతం విడుదలకు ముందు మరియు ప్రారంభ బుకింగ్, ఓపెనింగ్ డే కలెక్షన్స్ అంచనాల పరంగా 'కూలీ' చిత్రం విడుదల తర్వాత మరియు మొదటి కొన్ని రోజులలో వాణిజ్యపరంగా మరియు ప్రేక్షకుల బజ్ పరంగా బలంగా ఉంటుందంట. అండ్ హైలైట్ ఏంటంటే, ఎందుకు 'కూలీ' మూవీ ముందుందో కూడా ఒక 5 పాయింట్లలో ఇచ్చింది ఫ్రెండ్స్. అవేంటో చెప్తా వినండి. ఫస్ట్ పాయింట్, అడ్వాన్స్ బుకింగ్లో రికార్డు స్థాయి. 'కూలీ' ప్రపంచవ్యాప్తంగా 50+ కోట్లకు పైగా ప్రీ సేల్స్ సాధించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీమియర్ టికెట్లలో భారీ సేల్స్. 'వార్ 2' కూడా బాగానే అమ్ముడవుతుంది, కానీ ఇప్పటి వరకు 1.26 లక్షల టికెట్లు, సుమారు 8.5 కోట్లు మాత్రమే. ఈ వ్యత్యాసం ఓపెనింగ్ డేలో చాలా ప్రభావం చూపిస్తుంది. సెకండ్ పాయింట్, ఓవర్సీస్ ప్రివ్యూ కలెక్షన్స్. 'కూలీ' అనేక దేశాల్లో 'వార్ 2' కంటే ఎక్కువగా సంపాదిస్తుంది. ఉదాహరణకు కొన్ని ట్రాకర్స్ ప్రకారం ఇంటర్నేషనల్ ప్రీమియర్లలో 'కూలీ' సుమారు 27 కోట్లు, 'వార్ 2' 4.5 కోట్ల వరకు మాత్రమే. థర్డ్ పాయింట్, పాన్ ఇండియా స్టార్స్ అండ్ డైరెక్టర్ పవర్. రజనీకాంత్ ప్లస్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్, అలాగే అతిథి పాత్రలో అమీర్ ఖాన్, నాగార్జున వంటి స్టార్స్ ఉండడం వల్ల తమిళనాడు మాత్రమే కాకుండా పాన్ ఇండియా మార్కెట్లోనూ బలమైన క్రేజ్ ఉంది. అమెరికా, కెనడా ప్రీమియర్స్ తమిళ సినిమా రికార్డులు బద్దలు కొట్టాయి. 'వార్ 2' బలాలు, కానీ పరిమితమైన మార్కెట్లలో. యశ్రాజ్ ఫిల్మ్స్ భారీ స్కై యూనివర్స్ ప్రాజెక్ట్. హృతిక్ ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో హిందీ మార్కెట్లో పెద్ద కలెక్షన్ సాధించే అవకాశం ఉంది, కానీ పాన్ ఇండియా ఓపెనింగ్ పరంగా 'కూలీ' బలంగా కనిపిస్తుంది. ఫిఫ్త్ పాయింట్, ట్రైలర్ అండ్ బజ్. 2 సినిమాలకు సోషల్ మీడియాలో బలమైన 2 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి, కానీ ప్రేక్షకుల డే 1 టాక్ రివ్యూస్ తర్వాతే ఏది ఎక్కువగా లాంగ్ రన్ చేస్తుందో తేలుతుంది. అండ్ ఫైనల్గా ఓపెనింగ్ డే మరియు మొదటి వారంలో గట్టి కలెక్షన్స్. బజ్ పరంగా 'కూలీ' ప్రస్తుతం స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. దీర్ఘకాల బాక్సాఫీస్ పరంగా 'వార్ 2' హిందీ మార్కెట్లో సుదీర్ఘ రన్ ఇస్తే పరిస్థితి మారచ్చు. ఇది ఫ్రెండ్స్, నేను చాట్‌జీపీటీని అడిగిన ప్రశ్నకి అది నాకు ఇచ్చిన కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.